సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్లో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తెలంగాణ మస్కులర్ డిస్ట్రిబ్యూటరీ అసోసియేషన్ టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మితా సబర్వాల్ మాటలను, చట్టాలను, కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయన్నారు. సమస్త వికలాంగుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముంబైకి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ సురేష్ అద్వానీ గురించి మీకు తెలుసా? ఉత్తమ పార్లమెంటరీన్ అవార్డు పొందిన జైపాల్ రెడ్డి మీకు తెలుసా? సివిల్ మొదటి ర్యాంకు హీరా సింగాల్ మీకు తెలియదా? స్టీఫెన్ హాకింగ్ గురించి మీకు తెలుసా? పైన తెలిపిన వారందరూ దివ్యాంగులే. ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యంతో, పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా మీలాంటి ఐఏఎస్, ఐపీఎస్ లకు ఆదర్శంగా నిలిచారన్నారు. లక్షల మంది వికలాంగులు అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నారని, జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ప్రత్యేక చట్టాలు, రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈ రోజుల్లో మీరు ఉన్నతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబ్బు కాదని, అందచందాలను చూసి పదవులు ఇవ్వరని, వారి తెలివితేటలను, వారి నైపుణ్యాన్ని చూసి పదవులు ఇవ్వటం జరుగుతుందన్నారు. 2016 వికలాంగుల చట్టం ప్రకారం స్మితా సబర్వాల్ యావత్ వికలాంగులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. మనం పేపర్లో, సోషల్ మీడియాలో, టీవీలో మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గురించి మనము చూస్తూ ఉన్నాం. మరి నిజంగా మరి ఒక దివ్యాంగులకు ఐఏఎస్ సర్వీస్లో దివ్యాంగులు చేయలేరు అని అనడం నిజంగా ఒక బాధాకరం. మరి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలిసినటువంటి ఒక అధికారి ఇట్లా దివ్యాంగుల పట్ల ఇట్లా మాట్లాడడం సరికాదు. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మరి వాళ్ళు శిక్షించడానికి సెక్షన్లు, చట్టం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అవి కరెక్ట్ అమలు అవ్వడం లేదు. ఖచ్చితంగా అది అమలు అయితే మాత్రం దివ్యాంగులను ఎవరైనా ఏమైనా అనాలన్నా కూడా కొంచెం ఆలోచించి మాట్లాడతారు. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక ఎస్టీలను ఎవరైనా అనాలంటే భయపడతారు. అలాంటి సెక్షన్లు దివ్యాంగులు కూడా ఉన్నాయి, కానీ అవి అమలు అయితే లేవు. అమలు చేసి ఖచ్చితంగా ఎంతటి వారైనా వారు శిక్షించాలని మేము తెలంగాణ మస్కులర్ డిస్ట్రిబ్యూటరీ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయంలో మేము ఎక్కడికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. వికలాంగులంతా, సమాజం అంతా మేల్కొంది. మరి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అధికారులని ఎవరినో వదిలిపెట్టదని మేము డిమాండ్ చేస్తున్నాం.